తప్పుడు ప్రచారాలు ఎప్పటికీ తాత్కాలికమేనని, చేసిన పనులు శాశ్వతంగా నిలుస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తానెప్పుడు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. ఏరియా హాస్పిటల్లో టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు వైసీపీ సర్కార్ వ్యవస్థలను అన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అలా నాశనమైన వ్యవస్థలను మళ్లీ యాక్టివ్ చేస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు, బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో, మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. ఇంకా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య